హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే ఏ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం అంటే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ పేరు రియల్ క్రికెట్ 20. ఇప్పుడు నేను ఆడుతున్న గేమ్ పేరు. సో ఈ గేమ్లో మనం బౌలర్స్ ఉంటారు కదా, బౌలర్స్ ఎక్కడెక్కడ ఏ లెంత్లో వేస్తే ఎలా ఆడాలి, ఇప్పుడు యార్కర్ వేస్తే ఎలా ఆడాలి, లెంత్లో వేస్తే ఎలా ఆడాలి, షార్ట్లో వేస్తే ఎలా ఆడాలని ఇప్పుడు నేను మీకు చెప్తా. సో ఇక ఫస్ట్ పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇది క్విక్ మ్యాచెస్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు ఒక్క నిమిషం ఇక్కడ మీకు హోమ్ వెళ్ళినాక మల్టీప్లేయర్ కింద క్విక్ మ్యాచ్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే పైన ఇంటర్నేషనల్ అని కనిపిస్తుంది. అక్కడ ఇంటర్నేషనల్ కాకపోతే WIPL, ఇంకా ఇంగ్లీష్ ఇదేంటో నాకు తెలియదు గైస్. ఇది బంగ్లాదేశ్ లీగ్ అంటే బిగ్ బ్యాష్ లీగ్ అంటాం కదా మనం. సో ఇక్కడ గేమ్లో దీన్ని నేమ్ వేరే, దీనిలో IPL కూడా ఉంటుంది. ఇది పాకిస్తాన్ లీగు. RC ప్రీమియర్ లీగ్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్, కాకపోతే దీనికి RC ప్రీమియర్ లీగ్ అని ఉంది. సో ఇలా మనకు కావాల్సిన అన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ RCPL, ఇప్పుడు నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్నాను. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై సింగర్స్ అంటే. సో ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు కాబట్టి నెట్స్లోకి వెళ్ళి ఎక్కడ ఏ బాల్ పడితే దాన్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ఆడాలని నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ పైన హోమ్, మోర్, టోర్నమెంట్స్, ప్రొఫైల్, స్టోర్ అండ్ నెట్స్ అని ఉంది కదా. ఇక్కడ నెట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వెళ్ళాక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అవుతుంది. డిఫెన్సివ్గా ఆడతారా, బ్యాలెన్స్ స్టార్, రెడీ షెల్ ఆర్ ఇలా ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే బ్యాలెన్స్ ఆడతాను. బ్యాట్స్మెన్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. బౌలర్ టైప్ అంటే ఫాస్ట్ బౌలర్, మీడియం ఫాస్ట్ మీడియం కాదు. బౌలర్ హ్యాండ్ రైట్, ఇంకా బౌలింగ్ సైడ్ ఓవర్ ద వికెట్స్. సో బ్యాటింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బౌలింగ్ కాదు, బ్యాటింగ్ చేసుకుందాం. సో ఇక్కడికి వెళ్ళినాక ఇప్పుడు ఈ బౌలర్ పెట్టిన లెంత్ ఏంటంటే దీని లెంత్ అని అంటారు. సో ఇప్పుడు అడ్వాన్స్ క్లిక్ చేసుకోవాలి. లాఫ్ట్ అనేది దాన్ని పెట్టుకొని అడ్వాన్స్. ఇక్కడ మీకు పుష్ అండ్ స్ట్రోక్ అండ్ లాఫ్ట్ అని కనిపిస్తుంది కదా. సో మీకు ఎక్కువ షార్ట్స్ ఆడాలని అనిపిస్తే, ఎక్కువ అంటే 6s 4s వెళ్ళాలని అనిపిస్తే లాఫ్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ లెంత్లో పాటు దాన్ని అడ్వాన్స్ ఆడుకోవాలి. అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే 6 or 4 ఏదో ఒకటి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు ఈ లెంత్లో వేస్తున్నారు కాబట్టి ఇలా నెక్స్ట్ ఏమన్నా వేసే బాల్ లెంత్ చేంజ్ చేస్తే ఇంకా వీటిని డిఫరెంట్ షాట్స్ కూడా ఆడొచ్చు. చూపిస్తా కానీ ఇలా కూడా ఆడుకోవచ్చు. స్ట్రోక్లో పెట్టి ఫ్రంట్ ఫుట్ పెడితే స్వీప్ షాట్ ఆడొచ్చు. స్ట్రోక్ అండ్ ఫ్రంట్ ఫుట్ పెట్టాలి. ఇంకా ఇక్కడ మీకు పక్కన కనిపిస్తున్న ఇవి ఉంది కదా, దీని ఏమంటారు నాకు అంత తెలియదు. ఈ యార్కర్ ఇది ఇట్లా పడ్డదాన్ని లాఫ్ట్ తీసుకొని ఫ్రంట్ ఫుట్ తీసుకుంటే డైరెక్ట్ బ్యాక్ షాట్ వెళ్తుంది. అంటే బ్యాక్ షాట్ అవన్నీ మీకు వెళ్తున్నాయని మీకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ వస్తే ఇక్కడ పక్కన ఈ సర్కిల్ మీద ఉన్న వాటిని పెట్టుకోవాలి. ఇక్కడ లాఫ్ట్ పెట్టుకున్నాం, ఫ్రంట్ ఫుట్ పెట్టుకుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ రాదు వచ్చింది. ఇట్లా ఈ ఆరో మీ సర్కిల్ దాన్ని పైనకి పెట్టుకోవాలి. పైనకి పెట్టుకొని లాఫ్ట్ తీసుకొని ఫ్రంట్ ఫుట్ వేసుకొని డైరెక్ట్ వెనకాలకు షార్ట్ వెళ్ళిపోతుంది నాకు చూపించినట్టు వీడియోలో. నెక్స్ట్ ఇది మనకి కొంచెం దూరం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. అడ్వాన్స్ తీసుకుని షార్ట్ అలా వెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవే సేమ్ ఇదే ప్లేసెస్లో పడితే మీకు ఎట్లా ఆడాలని ఇప్పుడు చెప్పాను. సో సేమ్ దీన్ని ఇప్పుడు మ్యాచ్లోకి వెళ్ళి ఆడి చూపిస్తాను. 6. సో బ్యాక్ టు ద హోమ్, గెట్ ఇన్ టు ద హోమ్. ఇక్కడ క్విక్ మ్యాచెస్లోకి వెళ్ళి ఇండియా వర్సెస్ మీరు ఎప్పుడైనా నాకు తెలిసి 100%లో 70 మెంబర్స్ నాకు తెలిసి ఇట్లా ఇండియాకి పెట్టేసి మ్యాచ్ ఆడదాం అనుకున్నా. కాకపోతే కింద ఇక్కడ వస్తుంది ప్లీజ్ సెలెక్ట్ డిఫరెంట్ ఆపోనెంట్ అని, అంటే వేరే ఆపోనెంట్ని తీసుకోవాలి. ఎందుకంటే సేమ్ టీమ్స్ రెండు ఇండియానే రెండు కలిపి ఆడరాదు మనం. సో పైన ఇంటర్నేషనల్ అనిపిస్తుంది, ఇంటర్నేషనల్లో కానీ ఇక్కడ ఇంటర్నేషనల్లో మాస్టర్స్ అని ఉంటుంది. అంటే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వాళ్ళు ఆడిన టీంతోని ఇంకా
ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఇంకా వీళ్ళు కొందరు ఉంటారు కదా న్యూ ప్లేయర్స్, వాళ్ళు రిషబ్ పంత్ అట్లా కొందరు సీనియర్స్ కొందరు న్యూ ప్లేయర్స్ ఈ ఇంటర్నేషనల్ ఇండియాలో మనకి నార్మల్ ఇండియాలో కనిపిస్తుంది. దీంట్లో మాస్టర్స్ ఉందిగా, పైన అండర్-19 కూడా వస్తుంది. అండర్-19తో కూడా ఆడొచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్ దాంట్లో ఇండియాతో ఆడరాదు, వేరే వాటితో ఆడవచ్చు. ఇప్పుడు మనకి 2024 T20 వరల్డ్ కప్ వస్తుంది కదా, దాంట్లో ఉన్న టీమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే పాకిస్తాన్తో పెట్టుకున్నాను ఫస్ట్ మ్యాచ్. ఫస్ట్ అయితే ఈ గేమ్ నాకు కూడా కొత్తనే, ఒక 1-2 months అయితే డౌన్లోడ్ చేసి. సో మీడియం పెడదాం, ఫస్ట్ అయితే ఈజీ పెడదాం. స్టేడియం లండన్ యూకే పెడదాం, కానీ హోమ్ టీమ్ ఇండియా పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ ఓవర్స్, ఇక్కడ 5 overs ఇంకా 2 overs అవన్నీ మీరు 4th లెవెల్కి వెళ్ళడానికి వస్తాయి. సో నాకు అంత టైం లేదు కాబట్టి 10th over పెట్టాను. పిచ్ హార్డ్, స్కిప్ ఇంట్రో, ఇంకా మ్యాచ్ టైమ్ ఆఫ్ డే నైట్, రెయిన్ ఛాన్స్ ఆఫ్ రెయిన్ నో. గెట్ ఇన్ టు ద మ్యాచ్. ఇలా అనిపిస్తుంది, చూడాలంటే చూసుకోవచ్చు ఇట్లా వచ్చినప్పుడు. లేకపోతే కింద స్కిప్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే స్కిప్ అయిపోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి. హార్దిక్ పాండ్యా టాస్ వేస్తాడు, టైల్స్ వేసుకున్న ఓవర్, టాస్ ఓవర్ విన్ అయ్యారు. ఇది సస్పెన్స్. ఇండియా టాస్ విన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ గురించి నేను మీకు రేపటి వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈరోజు బ్యాటింగ్ తీసుకుందాం. నేషనల్ అంతం మళ్ళీ దానికో 5 minutes అట్లా ఆగాలి. ఇప్పుడు నాకు అంత టైం లేదు, పని ఉంది, అయినా కూడా వీడియో ఇస్తున్నాను. అందుకని మీరు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సెలెక్ట్ ద బ్యాట్స్మెన్. స్ట్రైకర్ అండ్ ఇషాన్ కిషన్, నాన్ స్ట్రైక్ రిషబ్ పంత్ పెడదాం. 2 wicket keepers in the batting. ఇక్కడ కింద నాకు ఇంత అక్కడక్కడ నెల వెళ్ళిపోతుంది అనిపిస్తుంది, స్కిప్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇది రియల్ క్రికెట్ 20, రియల్ క్రికెట్ 24 కూడా వచ్చింది, కాకపోతే తర్వాత ఈ లెంత్లో పడ్డదాన్ని మనం ఎప్పుడైనా అడ్వాన్స్ తీసుకోవాలి. అప్పుడు మిస్ అవుతుంది, అప్పుడప్పుడు తాగుతుంది. షాహిద్ అఫ్రిడి. సో లెంత్లో పడ్డది కదా, దీన్ని స్వీప్ షాట్ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు ఇలా, ఓ మై గాడ్, 2 మిస్ అయితే దాని తర్వాత 6 కొడితే దాన్ని ఏమంటారంటే కమ్బ్యాక్ అంటారు. ఇది కమ్బ్యాక్. హై ఇన్ ద ఎయిర్, 6 వెళ్ళింది. సో అక్కడ ఆ ప్లేస్లో పడ్డాన్ని మనం లాఫ్ట్ పెట్టి అడ్వాన్స్ తీసుకుంటే 6 వెళ్ళిపోతుంది. స్ట్రోక్ ఆర్ పుష్ విటౌట్ లేదన్నా ఒకటి తీసుకుంటే వెళ్ళేటప్పుడు వెళ్తుంది, అంటే వెళ్ళేటప్పుడు 6 వెళ్తుంది, లేకపోతే లేదు. సో చూడండి ఇక్కడ దీన్ని పుష్ తీసుకున్నాం కదా, పుష్ తీసుకొని ఫ్రంట్ ఫుట్ ఆడాలి. ఫ్రంట్ ఫుట్ ఆడితే రన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం నేను చూసుకోలేదు, అందుకని అట్లయింది. చూడండి ఇక్కడ లోఫ్ తీసుకొని ఇందాక మీకు కనిపించినట్టు ఇట్లా తీసుకోవాలి. చెప్పాను ఇందాక ఇట్లా బ్యాక్ ఇట్లా షార్ట్ కొట్టుకోవచ్చు, అప్పుడప్పుడు 6 కూడా వెళ్తుంది. సో 10 overs మ్యాచ్ కాబట్టి అన్ని 50 overs మ్యాచ్ మెల్లగా ఆడడం, టెస్ట్ మ్యాచ్ మెల్లగా ఆడడం కాదు, అక్కడక్కడ కొట్టే T20 ఎట్లా కొట్టినాం అట్లా. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు ఈ బాల్ 6 వెళ్తుంది నాకు తెలిసి. 6. నేను మాట్లాడుతున్నాను అనుకోకండి, హాయ్ ఇన్ ద ఇయర్ అదంతా. ఈ గేమ్లో కామెంటర్ ఒకడు ఉంటాడు, వాడు మాట్లాడుతాను. ఇది రియల్ క్రికెట్ 20 మాత్రమే, రియల్ క్రికెట్ 20 మాత్రమే. ఇది రియల్ క్రికెట్ 24 అది మీకు తర్వాత చెప్తా. ఆ గేమ్లో కూడా, ఆ గేమ్ కొంచెం నాకు కూడా కష్టం ఉంది, డౌన్లోడ్ చేసుకుని ఆడినా. ఎటు కొట్టినా అవుట్ అవుతున్నాం.
స్వింగ్ ఓకే. ఈ బాల్ కూడా 6 అనుకుంటా. ఎస్, ఫస్ట్ 6 ఫ్రమ్ రిషబ్ పంత్ బ్యాట్. రిషబ్ పంతేనా? రిషబ్ పంతే. అప్పుడప్పుడు ఇట్లా బాల్ వేసినాక వచ్చి బౌలర్స్ వచ్చి మన దగ్గర గొడవ పెట్టుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గొడవ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా పడ్డదాన్ని అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు. అడ్వాన్స్ అంటే ఏంటంటే, అడ్వాన్స్ అంటే మనం ఫ్రంట్ ఫుట్ అంటే లెగ్ ముందుకేసి ఆడతాము. అడ్వాన్స్ అంటే ముందుకు వచ్చి షార్ట్స్ ఆడడం. ఇప్పుడు ఎట్లయితే కనిపించిందో అట్లా. ఫ్రంట్ ఫుట్ అంటే కరెక్ట్ లెగ్స్ సైడ్ అర్చర్ పడ్డప్పుడు ఫ్రంట్ ఫుట్ ఆడాలి. ఇప్పుడు ఇట్లా పడ్డ షార్ట్ దాని పైన కనుక్కొని స్టోక్ పెట్టుకొని ఫ్రంట్ ఫుట్ అనుకోవాలి. అప్పుడప్పుడు కనెక్ట్ అయినప్పుడు అది 4 వెళ్తుంది స్వీప్ షాట్గా. అసలు ఏంది అది బౌన్సర్స్ ఎక్కువ ఇది ఆ లెంత్లో వేసినప్పుడు. ఇప్పుడు ఇట్లా కూడా ఆడుకోవచ్చు, స్టోక్ పెట్టి స్వీప్ షాట్ ఆడుకోవచ్చు. చూడండి 4 అనుకుంటా. ఎస్ 4. ఆరోన్ పైన పెట్టుకొని ఫ్రంట్ ఫుట్ స్టోక్ పెట్టుకొని ఫ్రంట్ ఫుట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇది కూడా నాకు తెలిసి 6 అనుకో, 6. ఈ బాల్ 6 స్టోక్ పెట్టుకొని అంటే ఇట్లా రన్స్ వస్తాయి ఓన్లీ. డైవ్ ఇక్కడ కింద డైవ్ ఆప్షన్ ఉంటుంది. రన్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. రన్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గేమ్లో ఎట్లా అంటే ఒక్కసారి క్లిక్ చేస్తే ఆగది, దాన్ని డబల్ ట్యాప్ త్రిబుల్ ట్యాప్ చేసాక ఆగది. సో ఇది 6 స్టోక్. అరే దాన్ని నేను క్లిక్ చేసుకుని సార్ టైం అయిపోయింది కదా. సేమ్ కాకుండా ఈ యాడ్స్ని ఎట్లా ఆపాలి నాకైతే తెలియదు కూడా అసలు. ఎట్లా ఇలా వచ్చినప్పుడు ఇలా ఆడుకోవడం. ఇలా వచ్చినప్పుడు నేనైతే ఏం పట్టించుకుని అందరు తిరిగి దాన్ని మనీ కట్టి యాడ్స్ క్యాన్సిల్ చేసుకోవడం నార్మల్. పైన దాన్ని తీసేస్తాను. ఆ పైన రాంగ్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేసి తీసేస్తాను. ఓ మై గాడ్, ఈ లెంత్లో పట్టదాన్ని ఇట్లా. ఓ మై గాడ్, ఇట్లా రివర్స్ స్వీప్ షాట్ కూడా ఆడచ్చు, కానీ ఆప్షన్ నాకు తెలియదు, మర్చిపోయాను చాలా రోజులు ఇంకేం అది. ఇది ఇప్పుడు 6 అనుకుంటా. 6 6 లేదా ఇట్లా పడ్డప్పుడు మనం దాన్ని, నాకు తెలిసి ఒకవేళ కనెక్ట్ అయితే ఈ రేంజ్లో పడ్డట్టు అడ్వాన్స్ కనెక్ట్ అయితే లేకపోతే కాదు. అప్పుడప్పుడైతే 6 ఓకే. అప్పుడు బౌలర్ వచ్చి మనతో గొడవ పెట్టుకుంటాడు బాల్ మిస్ అయితే. తెలిసి ఇప్పుడు ఈ కాసేపు అయితే గొడవ అవుతుందేమో. బౌలర్ వచ్చి గొడవ పెట్టుకుంటాడు, ఇట్లా స్వీప్ షాట్. బౌలర్ వచ్చి గొడవ పెట్టుకుంటాడు, తర్వాత బ్యాట్స్మెన్ కూడా నేను బ్యాట్ చూపించుకుంటా పో అని అంటాడు. నేను చెప్పాను ఇట్లనే ఇద్దరికి ఇట్లా గొడవ అవుతుంది. బ్యాట్స్మెన్స్ ఏమన్నారు, ఓన్లీ బౌలర్సే. దాన్ని ఏమంటారంటే ఓ మై గాడ్ 6. ఓ మై గాడ్ ఎందుకనంటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాను, కానీ అవుట్ అయితే అనిపించింది. అందుకనే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో లాఫ్ట్ తీసుకొని ఫ్రంట్ ఫుట్ బ్యాక్ కొట్టుకున్నాను. ఇట్లా వీళ్ళు ఎంత పడ్డాన్ని కూడా అడ్వాన్స్ ఆడుకోవచ్చు. అప్పుడప్పుడు వికెట్ తాకుతుంది, స్ట్రైట్గా వెళ్ళి వికెట్ పడుతుంది. అప్పుడప్పుడు వీళ్ళు ఎంతలో పడ్డది అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇట్లా అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు కాదు. యాడ్స్ రాకుండా ఉంటే బాగుంటుంది. రియల్ క్రికెట్ 24లోనే అయితే యాడ్స్ రాదు. రియల్ క్రికెట్ 24 అంటే 2024లో రిలీజ్ చేసిన గేమ్ అది. షదాబ్ ఖాన్ అనుకుంటా. షదాబ్ ఖాన్ స్పిన్నర్ అతను కూడా. ఐ థింక్ 6 4 వెళ్తుంది.
అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. 2D. ఎస్. 2 మీద మనం ఒక రన్ అయిపోయాక ఇంకో రన్ మీద మనం క్లిక్ చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు బాల్ ఎక్కడైతే మనకి బాల్ లాంగ్ వెళ్తుందో మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి అప్పుడే అది 2D సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాల్ లాంగ్ వెళ్ళక ముందే మనం సెలెక్ట్ చేసుకుంటే అవుట్ అవుతాం. బాల్ అంటే బాల్ ఉంటుంది కదా, బాల్ ఏదైతే బాల్ లాంగ్ వెళ్ళక ముందే మనం 2D సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు అవుట్ అవుతాం పక్కా, అదైతే కన్ఫర్మ్. మై గాడ్, అప్పుడు డిఫరెంట్ షాట్స్ ఆడిపోతుంది. మళ్ళీ వికెట్ ఎక్కడ పడుతుంది. 45 మీద ఉన్నాడు రిషబ్ పంత్. ఇంత 12 balls 49 13 balls. షిట్, కొంచెం ముందు ఇట్లా టక్కడక్క నోటుంటే యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తూనే హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ ఎవర్ అండ్ ఎవర్. నో, ఇట్లా దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ 1D మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వికెట్కి కొడతాడని అనిపిస్తే కింద డైవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద డబుల్ ట్యాప్ చేయాలి. హాఫ్ సెంచరీ టు రిషబ్ పంత్. 6 sixes and 3 fours. నాకు తెలిసి అంతే. అప్పుడు వికెట్ దాకినప్పుడు డిఆర్ఎస్ కూడా ఉంటుంది, అంటే ఎల్బిడబ్ల్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు డిఆర్ఎస్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. డిఆర్ఎస్ ఆప్షన్ కావాలంటే ఒకవేళ మనం రివ్యూ చూడాలంటే ఛాలెంజ్ డిసిషన్ అని ఉంటుంది, లేకపోతే నో ఆపిల్ అని ఉంటుంది వద్దనుకుంటే. ఆ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ క్లిక్ చేసినా అంతే. వసీం అక్రమా కాదు ఏమో నాకు కూడా తెలియదు అంతాను. డైవ్ కొట్టాలి. రిషబ్ పంత్ 50 అయిపోయింది. ఏదైనా చేసి కిషన్ 50 కూడా కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసుకున్న ఒక పని ఉంది, అందుకని తొందర పడుతున్నా. డైవ్. కిషన్ 50 చేసేద్దాం ఇప్పుడు. ఓ మై గాడ్, ఈ స్పిన్నర్స్ అంతా గట్టిగా షార్ట్స్ ఆడటం కష్టం అసలు. స్పిన్నర్స్ అని వెనకకి షార్ట్స్ ఆడదాం అనుకుంటే ఏమవుతుందో తెలుసుగా, అది 4 పోతుంది. ఎంతగానో ఆడదాం అనుకున్నా 6 ఇది 4 చెప్పాను. స్పిన్ అదే ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్స్ దాంట్లో అయితే స్పీడ్గా వస్తుంది, దానికి కనెక్ట్ అయినా కూడా 6 వెళ్తుంది. సో ఇట్స్ సింగిల్. ఓ మై గాడ్, కిషన్ 50 అయిపోయినాక గేమ్ ఆపేద్దాం. మళ్ళీ రేపు బౌలింగ్ చూపిస్తుంది. ఇప్పుడు కిషన్ 50 అయిపోయినాక. ఓ మై గాడ్, స్టంప్ అవుట్ అయిపోయింది కిషన్. అవుట్ కాలే, ఆల్మోస్ట్ అవుట్ అయిన అనుకున్నా. ఏం కాదు, కిషన్ కూడా మన అదేంటిది మన వికెట్ కీపరేగా, అవుట్ చేస్తారులే అతన్ని కూడా. అదే ఆ వికెట్ కీపర్ని స్టంపింగ్ చేస్తారులే కిషన్ కూడా. దాన్ని అంటాడు కదా, కర్మ ఇస్ రిటర్న్స్ టు ఎవ్రీవన్, అట్లా కిషన్ కూడా అవుట్ చేసేస్తాడు. బాధపడద్దు ఎవరు. రిషబ్ పంత్ 50 అయిపోయింది కదా, కాసేపు రిషబ్ పంత్కి రెస్ట్ ఇప్పిద్దాం. కిషన్ని 50 చేయమన్నాం. హారిస్ రౌఫ్ బౌలర్. హారిస్ రౌఫ్ అంటే హారిస్ రౌఫ్ అని పేరినప్పుడు నాకు అయితే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ మాత్రమే. ఎందుకంటే తెలుసు 2020 వరల్డ్ కప్ అప్పుడు ఎట్లా చేసిందో విరాట్ కోహ్లీ. కానీ ఆ ఇన్నింగ్స్ మాత్రం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్కి గుర్తుంటుంది. సింగిల్ అనుకుంటా. హారిస్ రౌఫ్. డైవ్
రియల్ క్రికెట్ 24లో ఎలా అంటే మనకి వాళ్ళు చెప్పింది అంటే అర్థం చెప్పడం రావట్లేదు నాకు. ఇప్పుడు ఇందులో వికెట్ కీపర్ ఎట్లా అంటే స్టంపింగ్ ఛాన్స్ వచ్చినా కూడా అప్పుడప్పుడు దాన్ని మిస్ చేసుకుంటారు. కానీ దాంట్లో అట్లా కాదు, ధోని దాన్ని చూడకుండా స్టంపింగ్ చేస్తాడు. సో ఇక్కడ రియల్ క్రికెట్ 24లో కూడా అంతే, చూడకుండా స్టంపింగ్ చేసే ఆప్షన్ ఉంటుంది. అంటే ఆప్షన్స్ ఇచ్చి స్టంపింగ్ చేసుకొని చూడకుండా అని కాదు. స్వీప్ షాట్, ఎస్. అరే అక్కడ ఫీల్డ్ ఉన్నాడు, డ్రైవ్ అక్కడ బట్టి నేను డ్రైవ్ కొట్టినా. అప్పుడు ఇషాన్ కిషన్ ఏదని 50 అయితే చేపియాలి ఇషాన్ కిషన్ని. ఈ గేమ్ యాడ్స్ ఒకటి సంపుగా తింటున్నాయి. అప్పుడప్పుడు ఈ యాడ్స్లో కొన్ని గేమ్స్ ఆడమని ట్రయల్ చూపిస్తాయి. గేమ్స్ అది మంచిగా ఉంటుంది. గేమ్స్ ఆడబుద్ధి అవుతుంది. దీనిలో స్నేక్ క్యాచ్ ఇట్. అరే నాకు అనిపిద్దామా రైట్స్. ఇప్పుడు ఓమేగా నాకు అనిపిద్దామా. సరే ఇప్పుడు దీంతో ఆడుతున్నా, టైం వేస్ట్ అవుతుంది. లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ స్పిన్నర్ వచ్చిన ఇషాన్ కిషన్కి. ఫోర్. నెక్స్ట్ ఎన్ని ఫీల్డ్ చేంజ్ చేసినా కూడా ఎట్లయినా విన్ కావాల్సింది ఇండియానే. విన్ అయ్యేది కూడా ఇండియానే. ఇషాన్ కిషన్ అవుట్. ఇట్లా షౌట్ వచ్చిందంటే తెలుసుకోవాలి అవుట్ అన్నట్టు. ఓకే, ఇషాన్ కిషన్ 50 వేపిద్దాం అనుకున్నాను. సో ఇషాన్ కిషన్ అవుట్ అండి గేమ్ ఆడేందుకు. జోక్ వేసాను కానీ పని ఉందని చెప్పానుగా, మళ్ళీ రేపు ఆడదాం. రేపు కూడా బ్యాటింగ్ కంటిన్యూ చేద్దాం 10 ఓవర్స్ దాకా. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ని తీసుకుందాం. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినాక సూర్యకుమార్ యాదవ్ తీసుకుందాం. నాకు అంత టైం లేదు కాబట్టి ఎగ్జిట్ అయిపోతున్నా. కింద ఎగ్జిట్ బటన్ ఉన్న దగ్గర యూ వాంట్ టు రియల్లీ ఎగ్జిట్, ఎస్. ఓకే, దిస్ ఈస్ టుడే వీడియో. సో నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే నాకు 10K సబ్స్క్రైబర్స్, ఇంకా ఈ వీడియోకి న్యూ ఛానల్ కదా, కేస్లో థౌజండ్స్లో రావు లైక్స్ ఒకటేసారి. 100+ లైక్స్ వస్తే చాలు. సో అట్లా చేస్తే ఇంకా కొన్ని గేమ్స్, ఇంకా ఇక్కడ మేమున్న ప్లేస్ మా దగ్గర ఒక గ్రౌండ్ ఉంటుంది. జరగబోయే క్రికెట్ మ్యాచెస్, ఇంకా మేము ఆడే క్రికెట్ మ్యాచెస్ అంటే ఆ గేమ్లో కాదు, మొబైల్లో కాదు, ఆఫ్లైన్లో బయట ఆడే క్రికెట్ మ్యాచెస్ అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు నాకైతే ఎప్పుడైతే 100 లైక్స్ వచ్చేదాకా నేనైతే ఇదే మొబైల్లోనే గేమ్స్ ఆడుకుంటూ మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే 100 లైక్స్ అయిపోతాయో, కంప్లీట్ చేస్తారో ఈ వీడియోకి, అప్పుడు నేను ఇట్లా బయట కొన్ని వ్లాగ్స్ అని పెట్టాను ఛానల్ వీడికి. సో అట్లా అన్ని వ్లాగ్స్ అవన్నీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే 10K లైక్స్ వచ్చేదాకా 10K సబ్స్క్రైబర్స్ ఛానల్కి, ఇంకా 100 లైక్స్ ఈ వీడియోకి వచ్చేదాకా ఓన్లీ ఇవే వీడియోస్, ఇదే కంటెంట్ మీద పెడతా. ఓకే గైస్, దిస్ ఈస్ టుడే వీడియో. గుడ్ బై టు ఆల్. ఇంకో వీడియో రేపు పెడతా, దాంట్లో కూడా మొత్తం బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ అన్నీ చూపిస్తాను.